మాఘమాసపు శుక్రవారం. మాఘమాసంలో మేము రథసప్తమి అయ్యాక శుక్రవారం, శనివారం, ఆదివారం ఇవి పెద్ద శనివారం, పెద్ద శుక్రవారాలు అని చేస్తాం. వ్రతాలు అన్నమాట. శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం ఏడుకొండల వాడికి, ఆదివారం సూర్యభగవానుడికి. ఈ మూడు కూడా రథసప్తమి అయిపోయాక చేస్తాం. అలాగే శుక్రవారం కదా పాలు పొంగిస్తాం అన్నమాట. శుక్రవారం, ఆదివారం పాలు పొంగిస్తాం. సగ్గుబియ్యం ఇది ప్రత్యేకత ఏంటంటే సగ్గుబియ్యం పరమాన్నం మాత్రమే చేస్తాం. ఆదివారం, శుక్రవారం కూడా. శనివారం మామూలు పరమాన్నం చేసి పెడతాం. రథం ఏడుకొండల వాడికి పాలు, ఆవు పాలు తెచ్చుకొని స్టవ్ శుభ్రం కడిగేసుకొని బొట్టెట్టుకొని కొంచెం పాలు పొంగించుకోవాలి. పాలు పొంగుతుండగా ఇక తెప్పలాకి శుభ్రం పసుపు రాసుకొని 3 బొట్లు పెట్టుకోవాలి. 3 కానీ 5 కానీ. పాలు పొంగాక 3 సార్లు సగ్గుబియ్యం వేస్తాం అన్నమాట. సగ్గుబియ్యం బెల్లం కదా, సగ్గుబియ్యం పాయసం మాత్రమే చేస్తాం, అన్నంతో పెట్టాం. ఆదివారం ఉపవాసం. శుక్రవారం అయితే ఇక 3 సార్లు ఒకటోసారి మా శ్రీ మహాలక్ష్మి దినమస్తుతే అలా 3 సార్లు పొంగాక 3 సార్లు సగ్గుబియ్యం వేసేసి ఉడికాక బెల్లం వేసి దింపుతాం అనమాట. లక్ష్మీదేవి పాయసం రెడీ అయిపోయింది. సగ్గుబియ్యం పాయసం. దాని ఇష్టం బెల్లం వేసుకోవచ్చు, పందారు అయితే పందారు వేసుకోవచ్చు. బెల్లంతో సగ్గుబియ్యం పాయసం చేస్తాను అనమాట నేను. అలా 3 సార్లు పొంగినాయి కదా. సగ్గుబియ్యం నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోద్ది అనమాట. ఇది మరీ తెల్లవారుజాము 4 గంటలకు 3 గంటలకు చేసాం. కొంచెం ఎండెక్కక సూర్యభగవానుడు పూజ సంబంధించిన పూజలన్నీ కూడా మనం ఎండెక్కక 6 దాటాక 6 గంటల నుంచే కదా చేస్తాం. సూర్యోదయం అయ్యాక 7 గంటల లోపే చేసేస్తాను నేను. మా వారు డ్యూటీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు కదా. మా వారు స్కూల్ హెచ్చామన్నమాట. ఆయన వెళ్ళేలోగా నేను పూజ చేసేస్తాను. దండం పెట్టుకొని వెళ్తారు. పెద్ద పూజలన్నీ కూడా తను ఉంటుండగానే చేసేస్తాను. తొందరగా లేచిపోయి కొన్ని ఉడికిపోయినాయి చూసారా. బెల్లం వేసేస్తున్నాను. సరిపడా తీపి బెల్లం వేసుకొని మనం దేవుడికి ఉండేది మనం చూసుకోం కదా, తీపి చూడం కదా ఉపవాసాలతోటి. కొంచెం పచ్చకర్పూరం దేవుడికి చేసిన ప్రసాదాల్లోనే కొంచెం పచ్చకర్పూరం వేస్తే దేవుడికి, లక్ష్మీదేవికి చాలా ఇష్టం. చిక్కటి పాలు పాయసం చూసారు ఎంత బాగుందో. ఓన్లీ ఆవు పాలు మాత్రమే పొంగిస్తాను. ఆవు పాలు మాత్రం పొంగించుకోవాలి, ఇంకా కలపకూడదు వేరే. ఇక దేవుడి కాడ అన్నీ సిద్ధం చేశాను పూజకి. అది ఉడికిలోగా, పాయసం ఉడికిలోగా దేవుడి కాడ అన్నీ సిద్ధం చేసి ఇంకా పూజకి మొదలు పెట్టాలి. వాసనం చేసి దీపారాధన చేసి పూజ అంతకు చేసేటప్పుడు తీయలేదు. నాకు పూజకి సంతృప్తి అవుతుంది. అయిపోయాక వీడియో తీస్తున్నాను అనమాట. పసుపు వినాయకుడిని చేసుకొని ఫస్ట్ గణపతి పూజ అయిపోయాక అప్పుడు ఆవు నేతితో నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేస్తున్నాను. ప్రసాదాలు ఏంటంటే ఈ పాయసం ఉంది కదా, సగ్గుబియ్యం పాయసం. తెల్లదుంపలు పెడతాం. తెల్లదుంపలు, రేగిపళ్ళు, చెరుకు కూడా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనం పెట్టేసాం కాబట్టి కంపల్సరీ తెల్లదుంప పెడతాం. తెల్లదుంప, అటుకులు, బెల్లం ముక్క, కొబ్బరికాయ, అరటిపళ్ళు పెడతాం అన్నమాట. వినాయకుడికి బెల్లం ముక్క పెట్టేసుకొని పూజ పూర్తి చేసి కొబ్బరికాయ కొట్టేసుకొని లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం చదివేసుకొని మన శక్తి కొలది మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు కదా చేసుకోగలుగుతాం. లక్ష్మీ పూజ అయితే అయిపోయింది. ఆ లక్ష్మీదేవి అందరికీ ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కగా ఏ దాంతో మనం పాలు పొంగించామో తపాలతోటి దాంతో మనం దేవుడికి, లక్ష్మీదేవికి సమర్పిస్తాం అన్నమాట పాయసం. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి.
పూజ అయితే మేము ఇలా చేసుకుంటాం, లక్ష్మీదేవి వ్రతం. రేపు శనివారం వ్రతం కూడా పెడతాను. శనివారం ఏడుకొండల వ్రతానికి కూడా, శనివారం ఏడుకొండల వ్రతం ఎలా చేస్తామంటే కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, నువ్వుల నూనె 3 చేస్తాం అనమాట. చెంబులతోటి పెట్టి నీళ్ళేసి, నీటిలో నూనె వేసి, ఒక దాంట్లో గోవిందరాజు స్వామికి కొబ్బరి నూనె, ఏడుకొండల వాడికి నువ్వుల నూనె, మంగాదేవి కలివేలు మంగాదేవికి ఆవు నెయ్యి పెడతాం అనమాట. పెట్టి అప్పాలు, పాలకాయలు, పులిహోర, పాయసం చేసి పెడతాం అనమాట. కొబ్బరికాయ, తమలపాకులు, చెక్క, అరటిపళ్ళు ఇవన్నీ మామూలు కదా పెడతాం అనమాట. పెట్టి ఏడుకొండల వ్రతం కూడా పూర్తి చేస్తాం. ఆదివారం ఉపవాసం అంటారా. బయట సూర్యభగవానుడికి రథసప్తమి మనం ఎలా చేసుకున్నాం, రథసప్తమి చేసినట్లుగానే పొంగించుకుంటే పాలు పొంగించుకోవచ్చు. బయటే దాలి వేసుకొని, దాలి అంటే పిడకలు తెచ్చుకోవాలి కదా, పొగలు పట్టట్లేదని దాలి మానేసి మామూలు స్టవ్ మీద పాలు పొంగించేసుకొని బయట సూర్యభగవానుడికి చక్కగా పూజ చేసుకుంటాం అనమాట. ఆ రోజైతే మేము ఉప్పు లేకుండా తింటాం. ఆదివారం భోంచేయరు. భోంచేయకుండా దేవుడికి పాయసం పెడతాం కదా, సగ్గుబియ్యం పాయసం, అది తినచ్చు. ఫ్రూట్స్ తినచ్చు. ఉప్పు లేకుండా మజ్జిగ తాగొచ్చు, పాలు తాగొచ్చు, కాఫీ తాగొచ్చు. ఉప్పు లేకుండా తింటాం. సాయంత్రం కావాలితే టిఫిన్ తినేయచ్చు. అలా చేస్తాం. ఆదివారాలు అన్నీ కూడా నాన్ వెజ్ తినం అనమాట. ఈ మాఘమాసంలో ఆదివారాలు 4 వస్తే 4, 5 వస్తే 5. శుక్రవారం నాన్ వెజ్ తినం ఆదివారం మాటలు మేము. అదే ఇవి మా పద్ధతులు, మా ఆచారాలు, పెద్దల నుంచి వచ్చిన పద్ధతులు, ఆచారాలు. తప్పకుండా అలాగే పాటించాలి, పాటిద్దాం. మేము పాటిస్తాం. నేను మా పిల్లలకి నేర్పాను. వాళ్ళ అత్తగారులు కూడా మాలోని చెప్తారు, దగ్గరుండి ఇవన్నీ కూడా నోయిస్తారు. వాళ్ళ ఆనవాయి ప్రకారం, మాకు ఆడపిల్లలు 2, వాళ్ళ ఆనవాయి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. కొడుకులకైతే మనం చెప్పినట్టు మన ఆచారం కొడుకులకి వస్తుంది. కొడుకులకి, కోడలికి మనం చెప్పుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి కూడా మనకి మన పద్ధతులు, ఆచారాలు, పూజలు అన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పాలి. మనతో పాటు కొంచెం పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, పూజ చేసుకోవడం, గుమ్మాలు తొడడం, ఇటువంటివన్నీ కూడా ఆడైనా మగైనా చిన్నపిల్లలకి నుంచి నేర్పితేనే మనకి పెద్ద ఎదిగాక వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే మనం చక్కగా వాళ్ళకి అలవాటు అయ్యి ఇంకా వాళ్ళకి దారి తప్పరనమాట. వాళ్ళకి మనం ఎలా చేసుకోకుండా ఉండలేకపోతాం. అయ్యో శుక్రవారం వచ్చింది, గురువారం వచ్చింది, పూజ, స్నానం అని అంటాం కదా. అయ్యే ఆచారాలు చిన్నప్పటి నుంచి నేర్పమనుకోండి పిల్లలకి, అవి పెద్ద ఎదిగి అలాగే ఉంటాయి అన్నమాట. వాళ్ళు పెద్ద ఎదిగినప్పుడు మనం ఎలా చేస్తున్నాం, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కాబట్టి పిల్లలకి కూడా అలాగే నేర్పుకుంటే వాళ్ళు కూడా పద్ధతులు చక్కగా ఆచరిస్తారు. నేనైతే మా పిల్లలకి అలాగే నేర్పాను. వాళ్ళు చిన్నప్పటి నుంచి చక్కగా పూజలతో చేస్తూ ఉంటారు, గుళ్ళకి వెళ్తారు. ఇప్పటికీ అయ్యే ఆచారాలు, ఇప్పటికీ అయ్యే పద్ధతులు చక్కగా చేసుకుంటారన్నమాట. పూజలు అయ్యి కూడా అస్సలు బద్దకించరు. వారాలు వచ్చినా, పూజలు వచ్చినా చక్కగా చేసుకుంటారు, పద్ధతిగా ఉంటారు. స్నానం చేస్తాడు. నాకు 2 అమ్మాయిలు చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని, గాజులు వేసుకొని, పువ్వులు పెట్టుకొని, లక్ష్మీదేవుల్లా చక్కగా రెడీ అయ్యి పూజలు మాత్రం చక్కగా చేసుకుంటారు వాళ్ళు. అది మనం మన పద్ధతులను కాపాడుకోవాలి, మన ఆచారాలు కాపాడుకోవాలి. పెద్దల్ని గౌరవించడం ఈ పూజలు వల్ల, అన్నిటి వల్ల చక్కగా వస్తాయి అన్నమాట. మనకి పూజలతో ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మన పద్ధతులు నేర్పిస్తామో ఆ పద్ధతుల వల్ల వాళ్ళు ఎదిగి కొలది మంచిగా ఉంటారు. వాళ్ళు మంచి దారిలో, మంచి చెడు తెలుస్తుంది అన్నమాట వాళ్ళకి. ఏమైనా తప్పుగా చెప్పుంటే ఏమీ అనుకోకండి ఎవరు. థ్యాంక్ యూ అండి.